తెలుగు రాష్ట్రాల్లో జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేయాలని రెండు రాష్ట్రాలు డిసైడ్ అయ్యాయి. అధికారుల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు సీఎం స్థాయిలో చర్చించాలని నిర్ణయించారు. కృష్ణా బోర్డు ఏపీలో, గోదావరి బోర్డు తెలంగాణలో ఏర్పాటుకు ఓకే చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులతో పాటు టెలిమెట్రీల ఏర్పాటుకు నిర్ణయించారు. కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సీఎంల భేటీలో 4 కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి ఇద్దరు సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హాజరయ్యారు. రెండు రాష్ట్రాలు ప్రతిపాదించిన ఎజెండాలపై మీటింగ్లో డిస్కస్ చేశారు. గంటన్నరకు పైగా జరిగిన సమావేశంలో 4 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా, గోదావరిలో ఏ రాష్ట్రం ఎంత నీటిని వాడుతుందో తెలుసుకునేందుకు టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో నీటి సమస్య పరిష్కారం కోసం ఇంజనీరింగ్ నిపుణులు, అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో కేంద్ర అధికారులతో పాటు రెండు రాష్ట్రాల అధికారులు ఉండనున్నారు. కృష్ణా బోర్డు ఏపీ అమరావతిలో, గోదావరి బోర్డు హైదరాబాద్లో ఏర్పాటుకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇక శ్రీశైలం మరమ్మతులకు ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర జలశక్తి మంత్రితో జరిగిన సీఎంల భేటీలో బనకచెర్ల ప్రాజెక్టు అంశమే చర్చించలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కృష్ణా, గోదావరి బేసిన్లో రెండు రాష్ట్రాల సమస్యలపైనే ప్రధానంగా చర్చించామని చెప్పారు. ఈ భేటీ ఖచ్చితంగా తెలంగాణ విజయంగానే చూడాలన్నారు సీఎం రేవంత్. వివాదాలు పరిష్కరించుకునేందుకు తాము వచ్చామని, అనుమానించుకుంటూ వెళ్తే సమస్యలు పరిష్కారం కావన్నారు. ఈ సమావేశంలో టెలిమెట్రీ విషయంలో ఇప్పుడు కృష్ణానది బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది, తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా. ఇప్పుడు ఈ విషయాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నాం. వీటిని జటిలం చేసుకోవడానికి లేము. కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది, పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది. అధికారం పోయిన దుఃఖంలో వాళ్ళు ఇట్లాంటివి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ కోసం లేము. తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానుకున్నాం. పరిపాలన ఏ విధంగా చేయాలనో మాకు తెలుసు. కమిటీ ఏర్పాటుకు 30 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం టెలిమెట్రీలను పట్టించుకోలేదని చెప్పారు. శ్రీశైలం డ్యాం విషయంలో కొన్ని అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు ఉత్తమ్. శ్రీశైలం డ్యాం విషయంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ డ్యామ్స్ ఆఫ్ ఇండియా. ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా ఆ ప్లంజ్ పూల్ విషయంలో, ఇతర విషయాల్లో కొంత అర్జెంటుగా రిహాబిలిటేషన్ మెజర్స్ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఆ విషయం కూడా మేము భారత ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చినాం. ఇది శ్రీశైలం డ్యామ్ ఇట్ ఈస్ టూ ప్రెషియస్ ఫర్ బోత్ స్టేట్స్ అనే విషయాన్ని వెంటనే మరమ్మతులు, రిహాబిలిటేషన్ మెజర్స్ అన్నీ తీసుకోవాలని సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం మరి చెప్పడం జరిగింది. రెండు రాష్ట్రాల్లో జల వివాదాల పరిష్కారానికి త్వరలో కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయించామన్నారు ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు. ఈ నెల 21లోగా జల వివాదాల పరిష్కార కమిటీ వేస్తామని చెప్పారు. కమిటీలో కేంద్ర, రాష్ట్ర అధికారులు ఉంటారని చెప్పారు. కేంద్రం ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తుందని వివరించారు. కమిటీ నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయన్నారు. ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ల యొక్క అవుట్ఫ్లో వెళ్ళేటువంటి, కెనాల్స్కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర ఆ టెలిమెట్రీస్ మరి ఇరు రాష్ట్రాల్లోనూ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఇటు టెక్నికల్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది. బనకచెర్ల ఇష్యూ మాత్రమే చర్చించాలని ఏపీ పెట్టిన సింగిల్ ఎజెండాను మీటింగ్కు ముందే తెలంగాణ సర్కార్ తీవ్రంగా ఖండించింది. కృష్ణా నదిలో నీటి కేటాయింపులపైనే ప్రధానంగా చర్చించాలని 13 అంశాలతో ఎజెండాను కేంద్రానికి పంపింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతలకు అనుమతులు ఇవ్వాలని మొదటి ప్రతిపాదనగా కోరింది. శ్రీశైలం నుంచి వేరే బేసిన్కు ఏపీ నీటి తరలింపు పనులను వెంటనే ఆపివేయాలని కోరింది తెలంగాణ సర్కార్. తెలంగాణ రాష్ట్రం అన్ని పరిశ్రమలకు అనుకూల ప్రాంతమన్నారు మంత్రులు. దేశంలో ఎక్కడా లేని విధంగా వసతులు, వనరులు ఉన్నాయన్నారు. మరో 2-3 నెలల్లో సిటీలో ఫ్లైఓవర్ల పనులన్నీ పూర్తి చేస్తామన్నారు మంత్రులు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. మహిళల్ని కోటీశ్వర్లను చేయడమే సీఎం రేవంత్ సర్కార్ లక్ష్యమన్నారు మినిస్టర్స్.
టెక్నాలజీ వంటి పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లేమీ టీం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది. రాష్ట్రంలో వనరులు, ఇతర అంశాలను అధ్యయనం చేయాల్సిందిగా ఫ్రాన్స్ బృందానికి సూచించారు బట్టి. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు. రానున్న దసరా నాటికి హైదరాబాద్ ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2017లో ప్రారంభమైన ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు కొన్నాళ్లుగా నిలిచిపోయాయని చెప్పారు. ఆర్థిక వనరులు, ఇతర కారణాలతో పనుల్లో ఆలస్యం జరిగిందన్నారు. హైదరాబాద్ సిటీలో పీవీ ఎక్స్ప్రెస్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్ ఇదేనని చెప్పారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనులను స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి కోమటిరెడ్డి. ముందు ఉప్పల్, తర్వాత మేడిపల్లిలోనూ నిర్మాణ పనులను చూశారు. వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని, దసరా నాటికి ప్రజలకు సౌకర్యం కల్పించి ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ ద్వారా ఇక్కడ ప్రజాధికారి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు మంత్రి దామోదర రాజనరసింహ. గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు దామోదర. దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని అన్నారు. సంగారెడ్డిలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి. అభయహస్తం కింద మీరు రూపాయి చెల్లించండి, మేము రూపాయి చెల్లిస్తాము. సంవత్సరానికి 365 రూపాయలు మీరు చెల్లించండి, సర్కారు 365 రూపాయలు చెల్లిస్తుంది. రేపు భవిష్యత్తులో మీకు బీమానే కానీ, మీకు పెన్షనే కానీ ఆ రూపంలో మీకు పెన్షన్ వస్తుందని చెప్పి మాత్ర పథకాన్ని తీసుకొచ్చినాం, అభయహస్తము అని చెప్పి. కేసీఆర్ 10 ఏళ్లు పాలించి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని విమర్శించారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల హామీలో లేకున్నా సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు మంత్రి. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి మర్చిపోయారన్నారు మంత్రి వివేక్. కేంద్రం విదేశాల నుంచి డబ్బు తెచ్చాక మహిళల ఖాతాల్లో 15 లక్షలు వేస్తే బాగుండని బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి వివేక్. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏదైతే 10 లక్షలు ఉన్నాయో మీరు ఎన్ని నిధులు కేటాయించి వాడుకున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకి ఈ రేషన్ కార్డులో వస్తుంది. ఈ 1 కార్డ్ అన్నమాట. మహిళా శక్తి ఏదైతే ఉందో మీరు కూడా మంచిగా బిజినెస్ చేసుకుంటూ ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి. మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ లక్ష్యమన్నారు మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క. దేశమంతటా బీహబ్తో మహిళలను వ్యాపార రంగంలోకి తీసుకెళ్తున్నామన్నారు. వచ్చే 5 ఏళ్లలో మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు మంత్రులు. పెద్దపల్లి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు మంత్రులు. మహిళా సంఘాలకు 9 ఆర్టీసీ బస్సులు అందజేశారు. శ్రీరాంపూర్లో మీ ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు, మీ విజయనగరం గారి ఆలోచన మేరకు శ్రీరాంపూర్ సంబంధించిన మహిళా గ్రూపుల వారి పరంగా 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. నువ్వు ఆయన ఫామ్ నేర్పించాయా? ఆ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేశాను. త్వరలో ఆ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించే కార్యక్రమం చేయండి. ఇప్పుడు వేసేటటువంటి పంటల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పంటలు మనం ఎంచుకోవాలి. సంవత్సరాల అమ్మాయిలను కూడా సంఘంలో చేర్చండి. 60 సంవత్సరాల తల్లి కూడా ఇవాళ కొడుకును బిడ్డలు చూస్తలేరు. మన మహిళా సంఘం వాళ్ళకి అండగా ఉంటది. అమ్మ నాన్న లేనటువంటి పిల్లలు కూడా ఉంటారు. చిన్న పిల్లలను వదిలేయకుండా వాళ్ళని మన మహిళా సంఘం బాధ్యత తీసుకోవాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సందర్భంగా హుజూర్ నగర్ సెగ్మెంట్లోని నేరేడు చెరల, మఠంపల్లి పిఎస్లలో నమోదైన కేసులను కొట్టేయాలని 3 వేర్వేరు పిటిషన్లు వేశారు మంత్రి. వీటిని విచారించిన జస్టిస్ కె లక్ష్మణ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావుకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేశారు. బీసీ రిజర్వేషన్లపై ఏఐసీసీ, ఓబీసీ సలహా మండలి సమావేశంలో ప్రెజెంటేషన్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చే బాధ్యత బీజేపీదే అన్నారు సీనియర్ నేత జీవన్ రెడ్డి. బీజేపీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కర్ణాటకలో పర్యటిస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బెంగళూరులో ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశానికి హాజరయ్యారు. మంత్రులు పొన్నం సురేఖ, వాకిటి శ్రీహరితో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. కులగణన, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై అధిష్టానంకు తమ అభిప్రాయాలు, సలహాలు తెలియజేశారు మహేష్ కుమార్. బీసీ రిజర్వేషన్లపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రధాని మోదీ, బీజేపీ దేశ ద్రోహులైతే మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ ద్రోహులని ప్రజలంటున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న సర్కార్ నిర్ణయం సువర్ణ అక్షరాలతో లిఖించదగినదన్నారు. కరీంనగర్లో పార్టీ మీటింగ్లో పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తే అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ సంబంధించి 10 సంవత్సరాలకు అవకాశం ఇస్తే చేయని పనులు చెప్తూ, మనవి 18 మాసాల్లో చేసిన పనులన్నీ కూడా చెప్తూ, స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఒకవేళ ఫలితాలు ప్రజలు ఇచ్చినట్టయితే మీ యొక్క కార్యక్రమాలు ఇంకా అమలు చేసి ముందుకు పోవడానికి చక్కటి అవకాశం ఉంటుందన్న మాట చెప్పడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పని. కాళేశ్వరం ఈఎన్సీ ఇంట్లో ఏసీబీ సోదాల్లో 500 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయన్నారు ఎమ్మెల్యే మదన్ మోహన్. అధికారులకు 1000 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యులైన అందరి ఇండ్లలో ఏసీబీ సోదాలు చేయాలన్నారు. ప్రభుత్వం అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలన్నారు ఎమ్మెల్యే. కాళేశ్వరంలో పనిచేసిన ఒక ఈఎన్సీ దగ్గరనే ఒకటే రోజు 500 కోట్లు వెళ్తే, మరి మొన్ననే ఇరిగేషన్ ఈగా పనిచేసిన సీద దగ్గర సుమారు 100 నుంచి 200 కోట్లు, అంతకుముందు అదే కాళేశ్వరంలో పనిచేసిన ముఖ్య హరిరామ్ నాయక్ ఈఎన్సీ దగ్గర సుమారు 300-400 కోట్లు. చిన్న 3 అధికారులను తీసుకుంటేనే 1000 కోట్లు ఈరోజు మనకు కనిపిస్తే ఎంత విధ్వంసం జరిగిందో, ఎంత తెలంగాణ ఆస్తుల్ని వీళ్ళు కొల్లగొట్టిరో మనకు అర్థమవుతా ఉంది. దేశాన్ని ఏలుతున్న బీజేపీకి ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై నమ్మకం లేదన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడంలో కాంగ్రెస్ ముందుంటుందన్నారు. కార్యకర్తల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మానకొండూరులో ఉమ్మడి జిల్లా నేతల సమావేశానికి హాజరయ్యారు నేతలు. బీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. ఎన్నో పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి, కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర, ఒక దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి చరిత్ర. కాబట్టి ఈ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో, రాజ్యాంగాన్ని గౌరవించడంలో ఉన్నది. కాబట్టే దానికి ఇంత గౌరవము. ఇప్పటి వరకు కూడా మనం 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ఉండి పోరాటం చేసి అధికారాన్ని తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనని చూస్తూ ఉన్నాం. నిజమైన పని చేసే కార్యకర్తల ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తుపెట్టుకొని మిమ్మల్ని ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, ఎంపీపీలుగా, జడ్పీలు చైర్మన్లుగా అన్ని స్థానాల్లో నిజమైన కార్యకర్తల్ని గుర్తించడమే లక్ష్యంగా. మాకు పదవులు వచ్చినాయంటే మీ వల్ల, ఇప్పుడు మీకు పదవులు తేవడం మా కర్తవ్యంగా భావిస్తూ మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత అసెంబ్లీలో 60 మంది మహిళా ఎమ్మెల్యేలే ఉంటారన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. స్వయం ఉపాధితో పాటు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగాలని ఆకాంక్షించారు. మహిళల పట్ల చిన్నచూపు ఉండకూడదన్నారు. హన్మకొండలో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. మహిళా సంఘాలకు 54 కోట్ల 53 లక్షల వడ్డీ లేని రుణాలు అందజేశారు. మహిళ అనుకుంటే మహిళ ఏదైనా చేయగలిగే శక్తి మహిళలకు ఉంది. కాబట్టి మహిళలను ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయడం, వారిని కోటేశ్వరులుగా చూడవలసిందని ఒక ఆకాంక్షతో ఇందిరా ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాట ఇచ్చిన విధంగా మహిళలను కోటీశ్వరులు చేసే విధంగా మా యొక్క ప్రభుత్వం ముందుకు పోతుంది. దళితులు, గిరిజనులకు జనాభా ఆధారిత రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. గత బీఆర్ఎస్ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయకుండా బీసీలను నిర్లక్ష్యం చేసిందన్నారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి విస్మరించిందన్నారు. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తోందన్నారు. బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చే బాధ్యత బీజేపీదే అన్నారు జీవన్ రెడ్డి. సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడటానికి ఇంపీరియల్ డాటా ద్వారా రిజర్వేషన్ సౌకర్యం పొందబోయేటటువంటి యొక్క వర్గాల జనాభాను వాళ్ళ వెనుకబాటుతనాన్ని గుర్తింపు చేసి కల్పింప చేయాలని చెప్పని వీళ్ళ న్యాయస్థానాలు స్పష్టం చేసింది.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో పర్యటించారు ఎమ్మెల్యే కుంభం అనిల్. గోకారం చెరువు, ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను అధికారులు, రైతులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే. తర్వాత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాలువ పనులు త్వరగా పూర్తి చేసి రైతుల పంట పొలాలకు నీరందించాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే అనిల్. అక్రమాస్తుల కేసులో అరెస్టైన మాజీ ఈఎన్సీ మురళీధర్రావుకు 14 రోజుల కస్టడీ విధించింది కోర్టు. సోదాల్లో ఏసీబీ భారీగా అక్రమాస్తులు గుర్తించింది. దాదాపు 150 కోట్లకు పైనే అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ నిర్ధారించింది. వాటన్నింటినీ సీజ్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ మురళీధర్రావుకు 14 రోజుల రిమాండ్ విధించారు ఏసీబీ కోర్టు. దీంతో మురళీధర్రావును చెంచల్గూడ జైలుకి తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు చేసిన ఏసీబీ భారీగా అక్రమాస్తులను గుర్తించారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ 150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ వైద్య పరీక్షల తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు మాజీ ఈఎన్సీ ఇల్లు, బంధువుల నివాసాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. హైదరాబాద్, వరంగల్, కోదాడ, కరీంనగర్లో విల్లాలు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు గుర్తించారు. వరంగల్లో 11 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బెంచ్ కారుతో పాటు మరో 2 లగ్జరీ కార్లు సీజ్ చేశారు. బంజారాహిల్స్లోని మురళీధర్రావు నివాసంలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను గుర్తించారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 150 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మురళీధర్రావుకు బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 5లో ఫ్లాట్ ఉంది. ప్రస్తుతం ఆయన అక్కడే ఉంటున్నారు. యూసఫ్గూడ, బేగంపేట, కోకాపేటలో 3 ప్లాట్లు, హైదరాబాద్లోని అత్యంత ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ బిల్డింగ్, 4 ఖరీదైన ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, బెంచ్ సహా 3 కార్లు, బంగారు ఆభరణాలు, ఇతర బ్యాంక్ డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. బంగారం, బ్యాంకు డిపాజిట్ల వివరాలు సేకరించారు. మోగిలాలో 6500 చదరపు గజాల స్థలం, కరీంనగర్లో కమర్షియల్ బిల్డింగ్, కోదాడలో అపార్ట్మెంట్, జహీరాబాద్లో 2 KW సోలార్ పవర్ ప్రాజెక్టుతో పాటు వరంగల్లో నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్, 11 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం సహా భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సబ్ కాంట్రాక్టులలో ఈఎన్సీ మురళీధర్రావు అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. సబ్ కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మురళీధర్రావు అక్రమాస్తులపై ఏసీబీ తనిఖీలు చేసి అరెస్ట్ చేసింది. మిగులు జలాలు లేకుండా బనకచెర్ల నిర్మాణం సరికాదన్నారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జలాలే లేనప్పుడు ప్రాజెక్టుకు 80,000 కోట్లు ఖర్చు చేయడం వృధా అన్నారు. ఏపీకి ఇంద్రావతి నుంచి రావాల్సిన నీళ్లను ఛత్తీస్గఢ్ ఆపేసిందన్నారు. ప్రాణహిత నుంచి నీళ్లు రావడం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పోలవరం ఎత్తు విషయంలో చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారన్నారు. 45.72 మీటర్ల నుంచి 41.72 మీటర్లకు కుదించేందుకు ఒప్పుకున్నారని తెలిపారు. ఎత్తు తగ్గితే నీటిని కృష్ణాకు తరలించే అవకాశం ఉండదన్నారు. ఎత్తు పెంచేందుకు కేంద్రం ఒప్పుకోకపోతే రాష్ట్రమే పోలవరాన్ని నిర్మించాలన్నారు. మిగులు జలాల అంచనా తర్వాతే గోదావరి బనకచెర్లపై ముందుకు సాగాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. See, on one side, this central government has blocked Indravati. The Chhattisgarh government is going ahead to harness the Godavari waters, blocking Indravati. See, the tributaries of Godavari are, one comes from Nasik into Telangana, one comes from Indravati, which comes from Chhattisgarh, Pranahita, which also comes from Chhattisgarh, and Sabari, which comes from Orissa into Andhra Pradesh. So these are the 4 tributaries of Godavari, and among them Pranahita is the biggest tributary of the Godavari, and that now, because of central government supporting Chhattisgarh to take it up as a national project, wherein they had allocated 50,000 crores or so, the waters from Pranahita become a question mark. What are coming into Godavari? So first of all, that should be addressed before we talk about diverting any surplus waters beyond Polavaram into Banakchal.
ప్రధాని మోదీ చైనా పర్యటనకు సిద్ధమవుతున్నారు. చైనాలో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రైతుల అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర కేబినెట్. వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతం కోసం ఏటా 24 లక్షల కోట్లను 100 జిల్లాల్లో ఖర్చు చేయనుంది. మరోవైపు విదేశాంగ విధానంపై రాహుల్ గాంధీ విమర్శలను తప్పుపట్టారు. దేశానికి వ్యతిరేకంగా కామెంట్లు సరికాదన్నారు. దేశంలోని రైతుల అభ్యున్నతి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర కేబినెట్. పీఎం ధన్ ధాన్య కృషి యోజనకు ఆమోదం తెలిపింది. వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడం కోసం ఏటా 24 లక్షల కోట్లను 100 జిల్లాల్లో ఖర్చు చేయనుంది. 2025-26 నుంచి 6 ఏళ్ల కాలానికి 100 జిల్లాలను కవర్ చేసేలా కొత్త స్కీమ్ చేపట్టనుంది. పునరుత్పాదక ఇంధనంలో ఎన్టీపీసీకి 20,000 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోదసీలో 18 రోజులు గడిపి అనేక ప్రయోగాలను నిర్వహించి విజయవంతంగా భూమిపైకి తిరిగి వచ్చిన శుభాంశు శుక్లాను అభినందిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ऐसे 100 जिलों को चयनित करके उसमें एक फोकस्ड वे में 11 मंत्रालयों के 36 स्कीम्स, इन सब को कन्वर्ज करके एक इंटीग्रेटेड वे में कृषि का विकास करें, ये प्रधानमंत्री धन धान्य कृषि योजना का उद्देश्य है. एनटीपीसी को 20,000 करोड़ रुपए तक का इन्वेस्टमेंट करने की जो ग्रीन कैपेसिटी है 6 गीगावाट है, अभी इसको 26 गीगावाट करने का संकल्प इसमें है सम्मिलित. భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతున్నాయి. త్వరలోనే ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే ఎస్సీఓ సదస్సుకు ప్రధాని హాజరు కానున్నట్లు సమాచారం. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 మధ్య షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు రష్యా ప్రెసిడెంట్ పుతిన్, చైనా అధ్యక్షులు జిన్పింగ్ పాల్గొంటారు. మోదీ పర్యటనలో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. That's all for now. Stay tuned.